అందరికీ నమస్కారం అండి. ఇవాళ వచ్చేసి రథసప్తమి రోజు చిక్కుడు రథం ఎలా చేస్తారు, అసలు రథసప్తమి రోజు పూజ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, అండ్ రథసప్తమి రోజు చిక్కుడుగాయ రథము ఎలా చేసుకుందాము, గోధుమలతో దీపం ఎలా పెట్టుకోవాలి, అసలు ఏవే నైవేద్యాలు చేసుకోవాలి, సూర్య భగవానుడికి ఏమేమి ఇష్టమో ఈ వీడియోలోకి మాట్లాడుకుందాము. ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వరి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ రథసప్తమి వచ్చేసి మాఘమాసంలో వచ్చే సప్తమి రథసప్తమి అంటారు. ఈ సంవత్సరం 2025లో జనవరి 4వ తారీఖు తెల్లవారుజామున 5 గంటల నుంచి జనవరి 5 తెల్లవారుజామున 3:15 దాకా ఉందండి సప్తమి. ఒకవేళ మనకి రథసప్తమి రోజు మనకి పూజ చేసుకోవడం కుదరకపోతే ఈ మాఘమాసంలోనే ఏ ఆదివారమైనా చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఆ సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారము. సో అదే ఆదిత్య హృదయము అని అంటారు కదా, ఆ ఆదిత్య హృదయము కూడా ఆదివారం రోజు అది చదువుకున్న ఆదివారం సూర్యభగవానుడికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఎప్పుడైనా ఒకరోజు ఆదివారం చేసుకోవచ్చు. ఇంకా పూజలోకి వెళ్తే ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో అక్కడ పసుపుతో మొత్తం ఇలా అలుక్కోవాలండి, బాగా కింద అలంకరించుకొని. ఇంకా తర్వాత అయితే నేను సూర్యభగవాను అయితే వేస్తున్నాను. ఇలా ఈ సూర్యభగవాన్ని వేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను, పూజించుకున్నాను. అలంకరించుకునే దానికంటే కూడా పూజ చేసుకున్నాను అనేది కరెక్ట్గా ఉంటుంది. తర్వాత అయితే ఒక ప్లేట్ పెట్టుకొని జిల్లేడు ఆకులు తీసుకున్నానండి. 7 జిల్లేడు ఆకులు తీసుకున్నాను. ఈ జిల్లేడు ఆకుల్ని నీట్గా శుభ్రపరచుకున్న తర్వాత పసుపు కుంకుమతో మనకు పూజ బొట్టు పెట్టుకోవచ్చు, లేకపోతే గంధము కుంకుమతో కూడా బొట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఈ రకంగా జిల్లేడు ఆకుల్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటి పూజించుకొని రేగి రేగిపండ్లు అండ్ చిక్కుడు ఆకులు ఇవన్నీ సూర్యభగవానుడికి స్నానం చేసేటప్పుడు 33 ఆకులు 11 సార్లు పెట్టుకొని స్నానం చేస్తారనమాట. రేగిపండ్లు, జిల్లేడు ఆకులు అండ్ చిక్కుడు ఆకులు ఇవన్నీ, వీటిల్లో ఏది ఒక్కటి దొరికినా ఇబ్బంది లేదండి. అన్నిటితో చేసుకోవాలంటే అన్నీ మనకు కన్వీనియంట్గా ఉండవు కాబట్టి ఏ ఒక్కటి దొరికినా చాలు. అదే దేవుడి ఆ రోజు మనకి అందించిన ప్రసాదం అనుకోవచ్చు. ఇలా నాకు జిల్లేడు ఆకులు దొరికాయి. అండ్ ఖచ్చితంగా చిక్కుడు ఆకుల్లోనే మనం నైవేద్యం పెట్టుకోవాలి. ఆ సూర్యభగవానుడికి బాగా ఇష్టమైన చిక్కుడు ఆకులతోనే మనం ప్రసాదం పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇలా పూజించుకున్నాను కదా, ఈ పూజ చేసుకున్న తర్వాత సూర్యభగవాను ఒక మన దగ్గర ఏదైనా సూర్యభగవానుడి ఫోటో ఉన్న ప్రతిమ ఉన్న ఏదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర సూర్యభగవానుడి ప్రతిమ ఏమి లేకపోతే ఆకులోని సూర్యభగవాను ప్రతిష్ఠించుకొని ప్రాణప్రతిష్ఠ అంటే దాన్ని ఆవాహయామి అలా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే చిక్కుడుకాయలతో సూర్య భగవానుడికి బాగా ప్రీతికరమైన రథం చేసేసుకుందాము. ఇంకా నేను వీటి కోసం అయితే 7 చిక్కుడుకాయలు తీసుకొని టూత్ పిన్స్ తీసుకున్నానండి. చూపించిన విధంగా ఎడ్జెస్కి పుల్లలు పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ రెండింటికి కలిపి పుల్లలు పెట్టేసుకుందాము, పైన పెట్టేసుకుందాం. చూడండి ఇట్లా చూపించిన విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి ఆ రథం ఆ రథసప్తమి అంటే ఇవాల్టి నుంచి ప్రతి ఊరిలో రథాలు నడుస్తూ ఉంటాయనంట. అందుకని రథసప్తమి అని నేను అంటే పెద్దలు చెప్తుంటే విన్నాను, అందుకే అంటున్నాను. అండ్ ఇంక చిక్కుడుకాయలు పైనుంచి చేసుకొని ఈ రథానికి 7 చిక్కుడుకాయలు అవసరం అవుతుంది అన్నాను కదా, ఈ 4 చిక్కుడుకాయలు ఇలా పెట్టుకొని 3 చిక్కుడుకాయలు ఒకేసారి టూత్ పిన్కి పెట్టేసుకొని ఇలా పెట్టుకుందాము. ఇదిగోండి ఈ విధంగా. అండ్ ఇంకా ఒక్కొక్క ఎడ్జ్ ఒక్కొక్క దానికి అలా అటాచ్ చేసుకుందాము. ఇదిగోండి ఇది చూపించిన విధంగా చిన్న టూత్ పిన్స్ తుంచుకొని ఇలా చేసేసుకోవాలి. ఇది నేను పూజ రోజు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి దేవుడి గదిలో అయితే పెట్టలేదండి. దేవుడి గదిలో ఎలా చేసుకుంటానో రేపు నేను చేసి కుదిరితే ఖచ్చితంగా ఆ వీడియో పెట్టేస్తాను.
ఇలా చేసుకోవాలి అని చూపుతున్నానమాట. ఇదిగోండి చిక్కుడుకి రథం అయితే ఇంక ఈ ఎడ్జెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఎడ్జ్ పెట్టుకుంటే మొత్తం సెట్ అయిపోతుందనమాట. ఇంక ఇప్పుడు దీన్ని పసుపు కుంకుమలతో పూజ చేసేసుకుందాము. ఇది ఫైనల్గా మన చిక్కుడు రథం అయిపోయింది. ఇప్పుడు దీన్ని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకుందాము. ఇదిగోండి. అండ్ ఈ చిక్కుడుగాయలకి మనము రథానికి పూజిస్తూ మనము చిక్కుడు పొంగలి మనకి సూర్యభగవానుడికి ఇష్టమైనది రేగి పండ్లు, చెరకు, పరవాన్నం బాగా ఇష్టమండి. ఆ 3 కూడా ఇంకొకటి ఏంటి అంటే పరవాన్నం చేసేటప్పుడు ఏ రోజైతే రథసప్తమి రోజు మనం పరమాన్నం చేస్తుంటే గంటతో కాకుండా చెరుకు గడ అంత ముక్క తీసుకొని చెరుకు గడతో కలితిప్పుకుంటే చాలా ప్రీతికరమైన మాట. అంత ఇష్టంగా ఉంటుంది. అండ్ ఇంకా రేగి పళ్ళు చాలా ఇష్టము. ఇంక చిన్న ముక్కలు కూడా నైవేద్యంగా పెట్టామనుకో ఇంకా ప్రసన్నుడవుతారనమాట సూర్యభగవానుడు. ఏ వేటితో పూజిస్తే ఏ రంగు అక్షింతలతో ఏ రంగు అక్షింతలు అంటే ఎరుపు రంగు అక్షింతలతో పూజిస్తే ఆ సూర్యభగవానుడికి ఇష్టం అనమాట. ఎందుకు అని అంటే ఆ సూర్యభగవానుడు ఎలా ఉంటాడండి, ఎర్రగా అస్సలు ఎంతో కాంతివంతంగా ఉంటాడు. ఆయన పూజకి కూడా ఎర్ర పూలు వాడితేనే చాలా మంచిది. నా దగ్గరున్న చామంతి పూలతో అలంకరించుకున్నాను. 2 ఎర్ర పూలు ఉంటే వాడాను. ఖచ్చితంగా రేపు కుదిరితే నేను పూజలో ఎర్ర పూలే వాడతానండి. ఇలా మనకి ఇష్టం అనమాట. ఇంకా ఇలా పూజించుకున్న తర్వాత మనం అక్షింతలతో పూజ చేసుకోవచ్చు, పూజలతో అలంకరించుకోవచ్చు, పూలతో అలంకరించి అక్షింతలతో పూజ చేసుకోవచ్చు. ఇలా పూజ చేసుకున్న తర్వాత గోధుమ దీపం అని చెప్పాను కదా. ఈ గోధుమ దీపం ఎందుకు పెడతారు అని అంటే నవగ్రహాలలో ఒక గ్రహమైన సూర్యుడు కదండి. ఆ సూర్యునికి ఇష్టమైన గోధుమలతో మనం దీపం పెట్టుకుంటున్నాము. ఇంకా ఈరోజు ముందు రోజే చేసుకోవాలి. ఈరోజు రథసప్తమి రోజు పూజ చేయాలంటే ముందు రోజు నుంచే మనము నూనెతో చేసిన పదార్థాలు ఏవి తీసుకోకుండా చాలా నిష్టగా అండ్ కింద పడుకొని అలా నియమబద్ధలతో ఉండి మరుసటి రోజు ఈ రథసప్తమి పూజ చేసుకోవాలండి. సూర్యోదయానికి అంటే 5:30 6 గంటలకి పూజ చేసేసుకో 6:30 7 లోపు అంటే ఆ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చేసుకొని ఆయన్నికి ప్రసన్నం చేసుకునే వేళలో కానీ పూజ చేసుకొని ఆరు బయట పొంగల్ పెట్టుకొని ఆ సూర్యకిరణాలు పడుతూ ఆవు పిడకలతో పూజ నైవేద్యం చేసినంత ఫలితము ఇంకెక్కడా ఉండదన్నమాట. అంత చక్కటి ఫలితాన్ని ఇస్తాడు ఆ సూర్యభగవానుడు. ఇంకా అది గోధుమ దీపం పెట్టుకోవాలన్నాను కదా. ఇంకా ఒక 7 చిక్కుడు ఆకులకి పూజ చేసుకున్న తర్వాత 2 ప్రమిదలు ఉంటే 2 పెట్టుకోవచ్చండి. నా దగ్గర చిన్నది ఒకటి ఉందని నేను ఇంకొక ఆకు వేసుకొని గోధుమలు పెట్టుకున్నాను. ఈ గోధుమలు ఇంకెన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, దానికంటే లిమిట్ లేదు. ఇంకా తర్వాత చిన్న కుంది, ఇంకా ఈ ప్రమిదకి 7 ఒత్తులు వేసుకోవాలి. 7 అంటే ఈ సూర్యభగవానుడికి బాగా ఇష్టమైన ఆయన రథానికి ఉన్న గుర్రాలే 7 అండి. ఆయనకి ఇష్టం అన్నమాట 7 అనేది. అందుకని 7 ఒత్తులు లేకపోతే 11 ఒత్తులు అలా వేసుకోవాలి. కానీ 2 3 ఒత్తులు అలా వేసుకోకూడదు. ఈ సూర్యభగవానుడికి నాకు తెలిసిన కొన్ని విషయాలు చాలా చక్కగా అంటే నాకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్
ఇది కనిపిస్తుంది. ఫోటో ఇదంతే ఆపేసా.